కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొద్ది కాలంగా రాత్రులు ఇల్లు చోరీలు జరుగుతున్నాయి. ఈ జరిగిన కేసు సందర్భంగా విచారణ భాగంగా కాశీబుగ్గ సిఐ గారు మరియు వారి సిబ్బంది ఈ నేరస్తులను గుర్తించడంలో అనేక రకాలైన ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు మదనపల్లి జంక్షన్ వద్ద సాయంత్రం 6 గంటలకు ఎస్ఐ గారికి రెండు బళ్ళపైన ముగ్గురు వెళ్తుండగా అనుమాన స్థితిలో పట్టుకోవడం జరిగింది. వారిని విచారించగా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలోనే చేసిన నేరాలు 5 ఇల్లు చోరీ నేరాలు. అంటే రాత్రులు ఇంటికి తాళాలు వేసి ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆ ఇన్మేట్స్ అందులో నివసిస్తున్న వారు ఎవరు కూడా హాజరుగా లేని సందర్భంలో ఆ ఇల్లును చూసుకొని ఆ ఇంటి తాళాలన్నీ కూడా పగలగొట్టి ఆ ఇంట్లో చోరీ చేసిన నేరాలు 5 నేరాలు. అదేవిధంగా స్నాచింగ్ అంటే వస్తువులు తిరుగుకోవడం చేసే ప్రయత్నం 2 కేసుల్లో కూడా ఈ వ్యక్తులిద్దరూ ఈ ముగ్గురు చేయడం జరిగింది. వీరి విచారణలో వీరి వద్ద నుండి 5 తులాల బంగారం మరియు 450 గ్రాముల వెండి కూడా వీరి యొక్క వద్ద స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు ఇందులో ముద్దాయిల పేరున సంతోష్ సాహు మరియు రాజ్ కుమార్ సాహు అండ్ బబ్లు సేతి అనే వీళ్ళందరూ కూడా ఒరిస్సా స్టేట్ వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఇందులో సంతోష్ సాహు అనే వారికి ఈ రాజ్ కుమార్ సాహు అండ్ బబ్లు సతీ అనే ఆయన చెరకా దగ్గర ఒక హోటల్లో వీళ్ళిద్దరు పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరు పనిచేస్తుండగా ఈ ఏమైనా సంతోష్ సాహు పరిచయం ఏర్పడడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ కూడా ఒరిస్సా ఆంధ్రాలోని మోటార్ సైకిల్ నేరాలు, అదేవిధంగా హౌస్ బ్రేకింగ్స్ ఇవన్నీ చేయడం వృత్తిగా కనిపెట్టుకుంటున్నారు. వీరిని గతంలో ఒరిస్సా పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మనకి రాబడిన సమాచారం మేరకు మనకున్న టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం కొన్ని కేసుల్లో మనకు లభించిన టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఈ మొత్తాన్ని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. అందులో వారి యొక్క అంటే సైంటిఫిక్గా మనకి ఎవిడెన్స్ లభించిన దానిపైన వారిని గుర్తించి వీళ్ళని ఐడెంటిఫై చేసి వీరిని అరెస్ట్ చేసి మనం వీరి వద్ద నుండి దొంగసొత్తుని మనం రికవరీ చేయడం జరిగింది. సాధారణంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అందరూ లాక్ వేసుకొని వాల్యుబుల్ అయిన ఐటమ్స్ అన్ని కూడా ఇంట్లో పెట్టుకొని ఎక్కువ రోజులు ఏంటంటే వేరే పనుల మీద బయటకు వెళ్ళడం జరుగుతుంది. వాల్యుబుల్ ఐటమ్స్ ఏమైనా బ్యాంక్ లాకర్స్ ద్వారా కానీ కొద్ది జాగ్రత్తగా ఎవరైనా బంధువులు ఎవరైనా కానీ ఇంట్లో నుంచి వెళ్ళడం మంచిది. ఈ లాక్ హౌసెస్ అన్నింటినీ కూడా వీళ్ళు ముందుగానే సర్వే చేసి ఎవరు లేని సమక్షంలో ఏంటంటే ఈ నేరాలు చేయడానికి పాల్పడుతుంటారు. ఈ విధంగా మన ఆంధ్రాలో ఒరిస్సా మరియు బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నేరస్తులు ఎక్కువగా నేరాలు చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ గుర్తించడంలో పోలీసులు రకరకాలుగా ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళందరూ అనేక రకాలైన కవర్స్ అంటే ఏదో ఒక రూపాన్ని మన ఏరియాలో తిరుగుతూ మన ఏరియాని అంతటినీ కూడా సర్వే చేస్తారు. సర్వే చేసి ఎక్కడ దొంగతనం చేయడానికి అనుకూలంగా ఉన్నదా అని పరిశీలన చేసుకొని వాళ్ళు దొంగతనం చేస్తుంటారు. ఈ విధంగా మన ప్రజలందరూ కూడా బయటికి లాక్ వేసేటట్టు కనిపించకుండా కొద్ది జాగ్రత్తగా కేసులు అనేవి కూడా జాగ్రత్తగా వేసుకొని కొద్ది సెక్యూరిటీ మెజర్స్ అన్ని కూడా పెట్టుకొని అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు సీసీ కెమెరాస్ వీధిలో కానీ లేకపోతే ఇళ్ళలో కానీ పెట్టుకుంటే మనం నేర పరిశోధనలో పోలీసుకి మరింత సహకారం మీరు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా మన సంరక్షణ నిమిత్తమే కాబట్టి వీరంత వరకు కెమెరాస్ అన్ని కూడా వీరంత వరకు అమర్చుకుంటే మంచిదని చెప్పేసి మా సూచన. లేని పక్షంలో కొద్ది వస్తువుల పట్ల మీకు వాల్యుబుల్ వస్తువుల పట్ల ఏంటంటే కొన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు లక్ష్మీపురం గ్రామంలోని ఒకటి, అదేవిధంగా పెదనారాయణపురం విలేజ్లో 2 నేరాలు అవి కూడా హెచ్బీలే జరిగాయి. అదేవిధంగా 2 స్నాచింగ్ కేసెస్ మన ఏరియాలో అటెంప్ట్ జరిగాయి. కాశీబుగ్గ టౌన్లోనే జరిగింది. అదేవిధంగా వివేకానంద కాలనీలోని కూడా ఒక హెచ్బీ కూడా చేయడం జరిగింది. 5 హెచ్బీలు సుమారు చేయడం జరిగింది. ఇందులో కాశీబుగ్గ ఎస్ఐ గారు నరసింహమూర్తి గారు
మరియు కాసుబుగ్గ ఎస్సీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎస్సీ గౌరయ్య గారు, కానిస్టేబుల్స్ నీలకంఠం మరియు ఉషా కిరణ్ గారు, మరి కొంతమంది ఆఫీసర్లు అందరూ కూడా వీళ్ళని ఐడెంటిఫై చేయడం